అందరికీ నమస్కారం. ఇటీవల విజయవంతంగా దాదాపుగా 15-16 లక్షల మంది పాఠకులు విచ్చేసడంతో విజయవంతంగా జరిగినటువంటి పుస్తకాల పండుగ మనం సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలోనే అనుకోకుండా ఒక చిన్న ఆ, విషాదం అని కూడా అంటాను లేదు, ఒక చిన్న కాంట్రవర్సీ వివాదం మనము వింటూ వచ్చాము. ఏమిటంటే ఆ, అంతకుముందు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వాళ్ళు రికార్డ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఆ కమిటీకి చెందిన సెక్రటరీ ప్రచ ప్రచురణ సంస్థకు ఈసారి మేము ప్ర ఎగ్జిబిషన్లో స్థానం కల్పించట్లేదు అని వాళ్ళు కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. ఆ విషయంలో కొన్ని అనుమానాలు, నిజానికి కమిటీ ఇలా చేయటం సమంజసమా? ఒక వ్యక్తి మీద కోపాన్ని ప్రచురణ సంస్థ మీద చూపించడం ఒక పుస్తక పండుగల నిర్వాహకులకు సమంజసమా? ఎక్కడ వ్యక్తిగతము ఆ, పోయి అది సామూహికమవుతుంది? ఇలాంటి విషయాల మీద అందరికీ అనుమానాలు వచ్చాయి. ఒక పక్క పుస్తకాలు కొంటున్నా సరే, పుస్తకాల పండుగ సంభ్రమంగా జరుపుకుంటున్నా సరే, ఇది మనసును తొలుస్తుంది. ఈ సందర్భంలో ఆ వివాదానికి ఏదైతే పేరు మనకి బయటకు వచ్చిందో ప్రతి వాళ్ళు ఈయన వల్ల అంటున్నారు. ఆ కోయ చంద్రమోహన్ గారు నాకు మంచి మిత్రులు. సో వారినే అడిగి అసలు విషయాలేంటి, దాని నేపథ్యం ఏంటి, అందరూ కలిసి సంభ్రమంగా జరుపుకోవాల్సిన పుస్తకాల పండుగ, ముఖ్యంగా ఇంతమంది పుస్తకాలు కొంటున్నారు, ఇంత సక్సెస్ఫుల్ అయింది అంటే నిజంగా పుస్తకాల మీద ఆసక్తి పెరుగుతోందని మనందరము పండగ చేసుకోవాల్సిన సందర్భంలో ఇలాంటి వివాదం చోటు చేసుకోవటము అటు రచయితలకి, ఇటు ప్రచురణకర్తలకి, అటు పుస్తకాలు ఈ పండగ నిర్వాహకులకి, కమిటీ నిర్వాహకులకి అండ్ పాఠకులకు కూడా అంత ఆనందకరం కాదని ఒకసారి నిజానిజాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇందులో పాల్గొనడానికి సహృదయంతో అంగీకరించారు కోయ చంద్రమోహన్ గారు. అలాగే జర్నలిస్ట్గా కోవెల సంతోష్ కుమార్ గారు కూడా, ఆయన కూడా పుస్తక ప్రేమికుడు, స్వయంగా ఒక పుస్తక భాండాగారం లైబ్రరీ కూడా ఆయన నడిపిస్తున్నారు స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్లో. సో ఆయనకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈరోజు అనేక సందేహాలని నిర్వహించడానికి నిజానిజాలు బయటపెట్టి అసలు ఈ కాంట్రవర్సీ ఏమిటి అనేది చెప్పడానికి మనతో పాటు కోయ చంద్రమోహన్ గారు ఉన్నారు. నమస్కారం కోయ చంద్రమోహన్ గారు అండ్ వెల్కమ్. నమస్తే. వెల్కమ్ కోవెల సంతోష్ కుమార్ గారు. సో ఈరోజు మనం చర్చ ఆరంభిద్దాము. మీకు ప్రాతిపదిక స్పష్టంగా తెలిసిపోయింది. అసలు ఏమిటిదంతా చంద్రమోహన్ గారు? సార్, మురళీకృష్ణ సార్కి, అదేవిధంగా ఆ, సంతోష్ కుమార్ గారికి నమస్కారం. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, అనేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కస్తూరి గారు ఒక ప్రజాస్వామికంగా అనేక విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పాఠకులకి, ప్రజలకి, తెలుగు సమాజానికి అనేక విషయాలని అందజేస్తున్న మురళి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ప్రత్యేకంగా ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి సంబంధించి బుక్ ఫెయిర్ ముగిసింది. బుక్ ఫెయిర్ ముగిసిన ముగేగానే దీనిపైన వెంటనే ఆ మన అనేక రకాల చర్చలు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ మన సంగిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆర్టికల్ దీనిపైన రాశారు. ఆ అంటే ఇది హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది ఒక ప్రజాస్వామికంగా, ఒక అందరికీ అవకాశాలని ఇచ్చేటువంటి, అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి అన్ని అంటే భావాజాలాలతో సంబంధం లేదు, ఇది అన్ని భావాజాలాలకు సంబంధించినటువంటి ఒక వేదికగా అన్ని రకాల పుస్తకాలని, అటు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు అందరికీ ఒక వేదికగా ఉంటూ వస్తున్నటువంటి వేదిక ఇది. అందరికీ అవకాశం ఇచ్చేటువంటి వేదిక. అయితే నేను దాదాపు దానికి 8 ఏళ్ళు సెక్రటరీగా చేశాను, 2022 వరకు, 2014 నుండి. నేను ఇప్పటికీ గర్వంగానే చెప్తాను, నేను నవ తెలంగాణ జనరల్ మేనేజర్ గా ఉండబట్టే నేను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఇవన్నీ అన్ని మీకు తెలిసిన విషయాలే. అయితే అసలు దీనికి పూర్వపరం కూడా కొంత మనకి రేఖామాత్రంగా తెలియాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. నేను 2014 తెలంగాణ రాకముందు ఏంటి పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి కూడా మినిమం కనీసమైనటువంటి మన పాఠకులకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 2014 పూర్వం కానీ ఇదంతా కూడా ఎక్కువ మంది పేరుకి మనం హైదరాబాద్ బుక్ ఫెయిర్ అని పెట్టుకున్నప్పటికీ పబ్లిషర్లు మొత్తం కూడా ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతం నుంచి ఉండేవాళ్ళు, నిర్వహణకు సంబంధించి కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉండేవాళ్ళు. రచయితలు మాత్రం మన తెలంగాణ నుంచి ఎక్కువ మంది రచయితలు ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో ఎక్కువ గతంలో నార్త్ ఇండియన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పబ్లిషర్లు దీని నిర్వాహకంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ప్రజాశక్తి, విశాలాంధ్ర ఎంటర్ అయిన తర్వాత కొంత
అయినా కూడా ఎక్కువ ఆంధ్ర పబ్లిషర్స్ మాత్రమే ఉండే పరిస్థితి ఉన్నది. అది గతంలో నెక్లెస్ రోడ్ లో నిర్వహించే వాళ్ళు దాదాపు ఒక 30 లక్షలు 36 లక్షలు ఇలా డబ్బులు చెల్లించి గ్రౌండ్ కు డబ్బులు చెల్లించేసి ప్రభుత్వం ఎలాంటి సహకారం లేకపోయినా బుక్ ఫేర్ అనేది నిర్వహించేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తను కూడా స్వతహాగా పుస్తక ప్రియుడు, సాహిత్య అభిమాని కాబట్టి మనకు తెలుసు ప్రపంచ తెలుగు మహాసభలు కూడా నిర్వహించారు. ఒక ఆ నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో మనం జూలూరు గౌరీశంకర్ గారు కవి, రచయిత, ఉద్యమకారుడు కాబట్టి స్వయంగా ఆయన బుక్ ఫేర్ అధ్యక్షుడు, నేను కార్యదర్శి కావడంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళటంతో ఆ గ్రౌండ్ ని ఎలాంటి జీవో లేకుండా గ్రౌండ్ ని బుక్ ఫేర్ సొసైటీకి ఉచితంగా ఇవ్వడంతో ఒక 40 లక్షల రూపాయలు ఏమాత్రం భారం పడకుండా స్టాల్ హోల్డర్స్, రచయితలు, అదేవిధంగా పబ్లిషర్ల మీద భారం పడుకోకుండా ఆ ప్రయత్నం చేయటం వల్ల మనకి ఆ మేరకు స్టాల్ రెంట్ తగ్గి అందరూ పాల్గొనేటువంటి అందరికీ అఫోర్డబుల్ ఉండే విధంగా మనం ఒక ప్రయత్నం చేశాము. ఆ రకంగా దారులు పడ్డాయి. ఈ ప్రభుత్వం కూడా అది కొనసాగించింది, సంతోషం. అదే విధంగా ఆ రోజున్న నేపథ్యం ఏంటంటే పుస్తకాల పండుగ అంటే మనకి తెలుసు. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నది ఒక కార్పొరేట్ శక్తుల పేర్లు, ఒక టాటా పేరు లేకపోతే రామోజీరావు పేరు పుస్తక ప్రదర్శనకు పెట్టే పరిస్థితి ఉన్నది. కానీ మన దగ్గర అది కాదు. మనం ఒక సబాల్టర్న్ సబాల్టర్న్ సాహితీవేత్తలు ఎవరైతే ఉన్నో వాళ్ళందరి పేర్లు పెట్టుకుంటూ వచ్చాం. రవా శ్రీహరి దగ్గర నుంచి అనేక మంది ప్రముఖుల పేర్లు, చిందు ఎల్లమ్మ కావచ్చు, లేకపోతే ఇట్లా అనేక మంది పేర్లు మనం అంటే వాటి మగ్దుమ్ మొయిద్దీన్ దగ్గర నుంచి దాశరథి దగ్గర నుంచి చివరికి మొన్న జరిగినటువంటి గద్దర్ కావచ్చు, ఇప్పుడు అందశ్రీ పేరు కావచ్చు, ఇలా అనేక ప్రముఖుల పేర్లు పెట్టి సాహితీవేత్తల్ని మనం ఎలివేషన్ చేసుకుంటూ వచ్చాం. మన తెలంగాణ వాదుల్ని అందులో సబాల్టర్న్ సంబంధించినటువంటి సాహితీవేత్తల్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మేము దీనికంటే ముందు ఒక నెల రోజులు ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక కళాశాలలకు వెళ్ళటం, అంటే ఒక ఎప్పుడూ లేని ఒక ఎలివేషన్ తీసుకొచ్చి హైదరాబాద్ బుక్ ఫేర్ అంటే ఒక వినాయక చవితి లాగా, ఒక రంజాన్ లాగా, లేకపోతే ఒక పండుగ లాగా. డిసెంబర్ వస్తుందంటే రచయితలంతా ఒక 6 నెలల ముందే ప్రిపేర్ చేసుకొని ఈ డిసెంబర్ పండుగకి మనం సిద్ధం కావాలన్న పద్ధతుల్లో అదేవిధంగా జిల్లాల్లో కూడా వెళ్ళి జిల్లాల్లో పుస్తక ప్రదర్శనలు ఇవన్నీ ఒక టీమ్ గా మేము చేసినటువంటిదే. అదేదో గౌరీశంకర్ గారికి నా యొక్క క్రెడిట్ మాత్రమే కాదు, ఒక టీమ్ గా ఇక్కడ తెలంగాణ రచయితలు కరీంనగర్ వెళ్తే కరీంనగర్ రచయితలు మొత్తం మాకు సపోర్ట్ చేయడం, వరంగల్ వెళ్తే వరంగల్లో రచయితలు అంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళంతా సపోర్ట్ చేయడం, కామారెడ్డి వెళ్తే కామారెడ్డి, మహబూబ్ నగర్ వెళ్తే మహబూబ్ నగర్, ఖమ్మం వెళ్తే ఖమ్మం, అట్లా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండటం వల్ల దీని ఒక ఎలివేషన్ తీసుకొచ్చి ఇది పుస్తకాల విక్రేత కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా దీన్ని మలచగలిగాం. ఆ ప్రయత్నం మేము చేశాం. అయితే ఎన్నికలు 2022లో ఎన్నికలు జరగటం, రాష్ట్ర ప్రభుత్వం మారటం, అసెంబ్లీ ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారిన తర్వాత ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లాగా మేమేదో ఇంకో రాజకీయ పార్టీ లాగా అని చెప్పేసి దాన్ని ఒక రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేసి ఇమ్మీడియట్ గా పాత కమిటీ నుంచి ఇది పాత కమిటీలో జరిగినాయి అని చెప్పేసి పత్రికల్లో మా మీద రాపించి పెద్ద ఎత్తున దీన్ని ఆక్రమించుకొని పనిచేసి ఇమ్మీడియట్ గా జనరల్ బాడీ పెట్టుకోవటం, ఎన్నికలు పెట్టుకోవటం, వాళ్ళ కమిటీ వేసుకోవటం ఇవన్నీ జరిగింది. ఈ నేపథ్యంలోనే కవి యాకూబ్ గారు, అటు నవ తెలంగాణ నుంచి వాసు గారు, నేను నవ తెలంగాణ నుంచి బయటకు వచ్చి 2002లో తెలంగాణ పబ్లికేషన్స్ అని నేను పెట్టుకోవటం, ఈ నేపథ్యంలో ఇటు బాలరెడ్డి గారు, అటు వేణుగోపాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చారు. 2002లోనే వాళ్ళు వచ్చింది. ఇక్కడ ఇది నేపథ్యం. ఒక్క నిమిషం, నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. కాన్స్టిట్యూషన్ ఏమిటి? ఈ ఈ కమిటీకి అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఎలక్షన్లు ఎలా జరగాలి? బైలాస్ అనేది ఉందండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టుకోవాలి. జనరల్ బాడీలో అకౌంట్స్ ఆమోదం ఉంటుంది ప్రతి సంవత్సరం. అకౌంట్స్ ఆమోదం తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి. ఇది సూత్రం ఇది. కానీ నేను నా మీద ఉన్నటువంటి కక్ష సాధింపు చర్య కావచ్చు, నేను గతంలో నవ తెలంగాణలో పనిచేయటం, అదేవిధంగా గత సెక్రటరీ నా తర్వాత పనిచేసినటువంటి సెక్రటరీ శృతికాంత్ భారతి అని ఉన్నాడు. ఆ శృతికాంత్ భారతి సెక్రటరీగా ఉన్నప్పుడు ఇదే బాలరెడ్డి గారు ఆయన మీద చేయి చేసుకోవడంతో ఆ బాలరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా కమిటీ ఆమోదిస్తే దాని మీద ఎలాంటి సమాధానం లేదు. దాని మీద మళ్ళీ మేము ఆయన పిలిపించి మాట్లాడాం. ఇది నేను చెప్పిన నేపథ్యం ఏంటంటే ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగేసరికి ప్రభుత్వం ఏదో మారినట్టుగా మళ్ళీ దాన్ని వాళ్ళు ఏదో టేక్అవుట్ చేయడం ఇదంతా జరిగింది. అంటే నెక్స్ట్ కమిటీ జరిగినప్పుడు మీరు అకౌంట్ సబ్మిట్ చేశాం ఖచ్చితంగా. ఇప్పుడు నా తర్వాత అకౌంట్ సెక్రటరీగా శృతికాంత్ భారతి చేశారు, అన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము బుక్ ఫేర్ పోయిన సంవత్సరం కూడా నాకు స్టాల్ ఇచ్చారు.
పోయిన సంవత్సరం కూడా తర్వాత 2022లో కదా ఎలక్షన్ జరిగింది, మాకు జనరల్ బాడీ జరిగింది. ఉమ్. 2022 తర్వాత ఆ, నేను బుక్ ఫేర్ లో 2023లో పాల్గొన్నాను. 2024 జనవరిలో బుక్ ఫేర్ జరిగింది, 2024 డిసెంబర్ లో జరిగింది. 2023లో ఎన్నికల వల్ల జరగలేదు, అసెంబ్లీ ఎన్నికల వల్ల జరగలేదు. 2 సార్లు నాకు స్టాల్ ఇచ్చారు, నేను పార్టిసిపేట్ చేశాను. వాటిని వెట్టి కానీ ఈ చేశారా? సంవత్సరం ఎందుకు అంటే మీరు అకౌంట్ సబ్మిట్ చేసినప్పుడు వాటిని ఆడిట్ వెట్టి చేశారా వీళ్ళు? ఎవ్రీథింగ్ ఆడిట్ అనేది, ఆడిట్ రిపోర్ట్ ఉంటదండి, ఎవ్రీథింగ్ ఉంటదండి. ఉమ్. ఆడిట్ రిపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. ఆడిట్ రిపోర్ట్ లేకోకుండా వీళ్ళు కూడా అన్ని సబ్మిట్ చేయకోకుండా సాధ్యం కాదు కదా. ఉమ్. కానీ 2014లో 2000 మొన్న 2025లో ఇప్పుడు ఈ సంవత్సరం నేను అప్లై చేశాను, దరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తు చేసుకున్న తర్వాత అంతకుముందు మీకు ఏదో నోటీసులు ఇచ్చాము, మాకు రికార్డులు ఇవ్వలేదు, మినిట్స్ బుక్స్ ఇవ్వలేదు, రికార్డ్స్ ఇవ్వలేదు అనే పేరుతోని మా మీద ఒక 2-3 లెటర్లు పంపించారు. అయితే నేను ప్రతి జనరల్ బాడీ మీటింగ్కి వెళ్తున్నానండి. జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళి సబ్మిట్ మాట్లాడుతున్నాను. ప్రతిసారి 2025 డిసెంబరు 4వ తారీఖు కూడా ఈ ఈ బుక్ ఫేర్ నిర్వహణకు ముందు జరిగిన జనరల్ బాడీకి కూడా నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యి మీరు ఏమన్నా ఉంటే మనం ఇంటర్నల్ గా సంబంధించి ఏమన్నా ఉంటే మనం ఆ, మాట్లాడదాం. ఏమన్నా ఉంటే నేను ప్రతిదానికి మీరు పాత కమిటీ అని, ఇది కక్షపూరితమైనది, పూరితమైనటువంటి వ్యవహారం కాదు ఇది. సొసైటీ లాగా నడిపిద్దామని చెప్పాను. నేను 2000 మొన్న డిసెంబర్ 4వ తారీఖు మీటింగ్ కూడా నేను అటెండ్ అయ్యాను. కానీ కమి నేను 2025 బుక్ ఫేర్ కి సంబంధించి డిసెంబర్ 15వ తారీఖు డ్రా అని చెప్పారండి. 15వ తారీఖు డ్రా అంటే నేను నాకు 12వ తారీఖు 14వ తారీఖు నాకు ఫోన్ చేశారు. అకౌంటెంట్ ఫోన్ చేసి మీకు స్టాల్ ఇవ్వట్లేదండి, మీ స్టాల్ రద్దు చేస్తున్నాం అన్నారు. అరే అది ఎట్లా సాధ్యమైంది, అది ఎలా కరెక్ట్ అని చెప్పేసి నేను యాకూబ్ గారి పేరుతో ఒక లెటర్ రాశాను. ఆయన లెటర్ రాస్తే నేను వాళ్ళకి ఇష్టమైనటువంటి సలహాదారులు కొద్దిమందిని పెట్టుకున్నారు. కోదండ రామ్ సారు, లేకపోతే రామచంద్రమూర్తి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రమా మెల్కోటి, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు కొద్దిమంది సభ్యులు పెట్టుకున్నారు. సలహా సభ్యులందరినీ కూడా నేను కలిసి, ఇది ఇక్కడ ఈ అన్యాయం అండి, మన సొసైటీ వ్యవహారాలంటే మాట్లాడుకోవచ్చు, కానీ పుస్తకాలను నిషేధిస్తాము, మేము అందులో స్టాల్ పెట్టము, స్టాల్ రానియము అని అంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను వాళ్ళని కూడా రిప్రజెంట్ చేశాను. రిప్రజెంట్ చేసిన తర్వాత నేను డ్రా డ్రా వేసే రోజు కూడా కలిశాను, యాకూబ్ గారిని కలిశాను, గ్రౌండ్ కూడా పోయాను, వెళ్ళి కలిశాను. అయినా కూడా నాకు వాళ్ళు స్టాల్ ఇవ్వకోకుండా కరెక్ట్ గా ముందు రోజు, బుక్ ఫేర్ కి ముందు రోజు, ఇది కరెక్ట్ కాదు, నేను ప్రొటెక్ట్ చేస్తాను, ఇది మీ వ్యవహారం కరెక్ట్ కాదని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన అనేది లేదు. నువ్వు ఒక లెటర్ రాసి, పాత కంపెనీ అంత బాధ్యత నాదే అని చెప్పేసి రాసి అని చెప్పేసి వాళ్ళు ఒకటి అడిగారు. నేను లెటర్ రాసి నేను 2022లో రిలీవ్ అయ్యాను. కాదన్న, అంటే నాకు దీని ఇక్కడ వెనకాల ఒక పెద్ద కుట్ర నాకు ఒక సందేహం జరిగింది. వస్తుందండి. ఆ కుట్ర గురించి చర్చించే కన్నా ముందు నా సందేహం ఏంటంటే, మా దృష్టిలో యాజ్ అన్ అవుట్ సైడర్, అంటే నాకు ఎస్. వీటితో సంబంధం లేదు. సో యాజ్ అన్ అవుట్ సైడర్, నాకు యాకూబ్ కానీ, మీరు కానీ, వేణుగోపాల్ కానీ అందరూ వామపక్ష భావజాలను కనవాలే, ఒకే పార్టీ వాళ్ళు. సో మీలో మీకు ఈ రకమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు ఎందుకు వస్తాయి? ఓకే. కస్తూరి గారు, ఇప్పుడు ఇది వామపక్ష భావజాలం, నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వాడిని, కాదంటలేదు. ఈ రోజు వేణుగోపాల్ గారు కానీ, లేకపోతే నా మీద నేను పనిచేసినటువంటి సంస్థ నవ తెలంగాణ కోపం ఉండొచ్చు, బయటికి వెళ్ళాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అనే పరిస్థితి ఉండకపోవచ్చు. దీని వెనకాల అది కూడా కారణం కావచ్చు. ఇప్పుడు బాలరెడ్డి గారికి, నవ తెలంగాణకి ఏముంది, వాళ్ళు ఎందుకు చేశారనేది కూడా నాకు తెలియలేదు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే, ఒక ప్రజాస్వామికంగా వ్యవహరించాలని చోట ఉమ్. ఒక స్టాల్ కేటాయించడం అనేది ఎవరికైనా, సభ్యత్వంతో సంబంధం లేదు దీనికి, ఉమ్. సభ్యత్వంతో సంబంధం లేదు. ఎవరికైనా స్టాలు, నువ్వు రసీదు ఇచ్చావు, రసీదు ఇచ్చిన తర్వాతకి, డబ్బులు కట్టించుకున్న తర్వాతకి కనీసం నాకు ఎందుకు ఇవ్వరు అని కనీసం నాకు రిప్లై అయ్యింది అని కూడా రాశాను. కనీసం రిప్లై ఇవ్వకపోగా మీరు రిప్లై ఇవ్వకపోగా మీ ఇంటర్నల్ గొడవ ఇదేంటంటే, కమిటీ అనేది ఒక నిర్వాహక కమిటీలో ఉన్న అంతర్గత ఎస్ సమస్య. సార్. సో దాన్ని అవును. అంతర్గతంగా పరిష్కరించుకోవాలి, కానీ వ్యక్తిగతంగా తీసుకుని మీకు స్టాల్ ఇవ్వము, మీకు ఇస్తాము అనేది పిక్ అండ్ చూస్ లాగా, అటువంటి కాన్స్టిట్యూషన్లో దానికి వ్యతిరేకంగా ఏమీ లేదా కమిటీ రాజ్యాంగంలో? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఇప్పుడు అందులో నిబంధనల్లో నువ్వు సొసైటీకి వ్యతిరేకంగా ఉంటే, సొసైటీ నిబంధనలు పాటించకపోతే నువ్వు సభ్యత్వం రద్దు చేయొచ్చు. సొసైటీ బైలాస్ ప్రకారం నువ్వు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, దేనికైనా పోవచ్చు. కానీ స్టాల్ రద్దు చేస్తాం అనేది ఎక్కడ లేదు. స్టాల్ రద్దు చేసేటువంటిది అది
నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు పబ్లిక్ యాజ్ ఏ పబ్లిషర్ గా నా రైట్ నాకుంది. ఉంది. మరి ఆ, మీ రైట్ ఎవరు ఎందుకు మీ తరఫున ఒక రిప్రజెంట్ చేయలేదు, ఎందుకని కోర్టుకు వెళ్ళలేదు? అది వాళ్ళు అడగాల్సిన ప్రశ్న కస్తూరి గారు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే ఏదన్నా ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు, చట్ట ప్రకారం ఏమైనా చేయొచ్చు. నేను అది కూడా చెప్పాను. నేను ఆ, చేయకపోగా స్టాల్ ఇవ్వలేదని నేను మంత్రి గారి ముందు ప్రొటెస్ట్ చేసి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చడానికి నేను వెళ్తే, గత సంవత్సరంలో గత లాస్ట్ ఇయర్ ఒక పుస్తక షాపులో ఇది ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి అడిగితే వేణుగోపాల్ గారు నానా రభస చేసి మొత్తం అందరూ ఏకమై దాని మీద పెద్ద రాష్ట్ర వ్యాప్త సమస్య చేశారు. మరి ఒక పుస్తకం విషయంలో మీరు అట్లా చేస్తే, మీరు వామపక్షవాదిగా ఉంటూ ఒక స్టాల్. మీరు ఎక్కడో ఉమ్, ఒక స్టాల్ రద్దు చేస్తే, నా దగ్గర ఒక 50 మంది రచయితలు నా దగ్గర ఒక 50 మంది రచయితలను పుస్తకాలు రాసే వాళ్ళు ఉన్నారు, నాకు అందించే వాళ్ళు ఉన్నారు. నేను ఒక 200 మంది రచయితల యొక్క పుస్తకాలని రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాలు సమీకరించుకొని పెట్టుకొని ఉన్నాను. ముందే ప్రకటన ఇచ్చాను. ఉమ్, ప్రకటన నవ తెలంగాణలో వచ్చింది, ఇతర పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ఉమ్. మరి ఎందుకు ముందు చెప్పలేదండి? మీరు ప్రజాస్వామిక వాదులు కదా, మీరు ఖండించాల్సినటువంటి వాళ్ళు కదా. మరి మీరు మీ- దీని వెనక కుట్ర లేకపోతే ఎందుకు ఈ పని చేస్తారు? మరి మీరు ఆ రికార్డులు సబ్మిట్ చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉందా? సార్, మురళి గారు, నేను అవుట్ గోయింగ్ సెక్రటరీ 2022. నా తర్వాత శృతికాంత్ భారతి గారు సెక్రటరీ. ఉమ్, శృతికాంత్ భారతి గారిని కూడా వాళ్ళు పోటీ వచ్చి, శృతికాంత్ భారతి గారు కంటెస్ట్ చేస్తే పోటీ వచ్చి చెరొక సంవత్సరం అని పంచుకున్నారు పదవిని. ఉమ్, పంచుకున్న తర్వాత సామరస్యపూర్వకంగా ఆయనతో ఉండి వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది వాళ్ళకి తెలవాలి. ఉమ్, రెండోది, హైదరాబాద్ బుక్ ఫేర్ ఆఫీస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రెంట్కి తీసుకొని ఉన్నాం. సొంత ఆఫీస్ ఉన్నా 3 ఫ్లోర్లో ఉంటది, ఎవరు ఎక్కలేరని ఇక్కడ తీసుకుని ఉంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోకుండా ఆ ట్రెజరర్ కి సంబంధించి ఒక నోటు ఏమేమి తీసుకున్నారని అన్ని పాస్ బుక్లతో సహా ఆ కౌంటర్ ఫైల్స్, దాని ఏమంటారు చెక్ బుక్లు అన్ని తీసుకున్నట్టుగా సంతకాలు చేసి తీసుకెళ్లారు. ఉమ్. మరి ఈ బీరువా తీసుకెళ్ళినప్పుడు, ఇక్కడ ఫైల్స్ తీసుకెళ్ళినప్పుడు అదే శుద్ధికాంత్ భారతి నుంచి అవుట్ గోయింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన నుంచి తీసుకెళ్లాలి కదా. చెప్పజేయకుండా అన్ని బీరువాలు అన్ని పట్టకపోయి ఈ రోజు మా మీద రుద్దే ప్రయత్నం చేసి ఇది ఎక్కడ కరెక్ట్? అది కాక మీ ట్రెజరర్ కూడా ఉంటారు కదా, అకౌంట్స్ మీరు అవునండి, సెక్రటరీ మెయింటైన్ చేయరు కదా? సెక్రటరీ మెయింటైన్ చేయడు, మరి ట్రెజరరే మెయింటైన్ చేస్తాడు. ఎవరు ట్రెజరర్? ట్రెజరరే మెయింటైన్ చేస్తాడు సార్. ఎవరు మీ ట్రెజరర్ ఆ కాలంలో? ట్రెజరర్ రాజేశ్వరరావు గారు. ఉమ్, ఆయన నుంచి దాదాపు 2014 మాకు కమిటీ ఇచ్చినప్పుడు పాత కమిటీ 20 లక్షల రూపాయలు ఇచ్చారు సార్ ఎఫ్డి, ఉమ్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డి. మేము వెళ్తూ 78 లక్షలు ఇచ్చాం సార్. ఉమ్, ఇవన్నీ ట్రెజరర్ రాజేశ్వరరావు గారు అప్పచెప్పారు వాళ్ళు. ఉమ్. అంటే ఓకే, ఎన్ని ఉన్నా మీలో ఇతర మా మీద ఏది ఉన్నా కూడా ఈ రోజు తెలంగాణ సమాజం ఎలా ఒప్పుకుంటుంది ఇట్లా పుస్తకాల షాపును రద్దు చేయటం, పుస్తకాలను రద్దు చేయటం? ఎవరు ఒప్పుకుంటారు? ఇది కరెక్టా? అంటే మీరు చెప్తే మీకేమైనా అన్యాయం జరిగితే మీరు ఆ, ఆ, గుడిసెక్కి పెద్ద గగ్గోలు చేస్తారు, ఇల్లెక్కి అరుస్తారు. కానీ అదే మీరు అన్నట్టుగానే తోటి వామపక్షవాదిగా ఉన్నటువంటి నేను గతంలో పనిచేశాను కదా అక్కడ. మరి నా ఉమ్. మీద ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడరు మీరు? అదే మీరు నేను ఇది కూడా మరి అడుగుతున్నాను. నన్ను ఎన్కౌంటర్ చేయటమే కదా. ఇప్పుడు మీ మీద వ్యక్తిగతంగా ఉంటే మీకు నాకు కూడా ఉంటే నేను మీతో మాట్లాడటం మానేస్తాను. కానీ అవును, నేను గనక నిర్వహిస్తుంటే మీకు స్టాల్ పెట్టే హక్కును గౌరవిస్తాను. ఖచ్చితంగా అవునండి. ఇప్పుడు మీరు చెప్పేది నాకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్లాగైతే మీకు మాట్లాడే హక్కు ఉందో, మీ అభిప్రాయం చెప్పే హక్కు కోసం పోరాడాలి, మనకు వోల్టేర్ అన్నాడు ఉం, అంటారు. అటువంటప్పుడు మీ మీద అవును, వ్యక్తిగతంగా ఉంటే మీ మీద కేసు పెట్టచ్చు. మిమ్మల్ని సెక్రటరీగా ఉన్నప్పుడు ఏంటని మిమ్మల్ని కమిటీలో పిలిచి అడగచ్చు. మ్, మిమ్మల్ని అవును. నిలదీయచ్చు. కానీ మీరు నడిపిస్తున్న స్టాల్ని వాళ్ళు ఆపారంటే మీరు పబ్లిష్ చేసిన పుస్తకాలే కాదు, ఆ రచయితలకు కూడా అన్యాయం చేసినట్టు అవుతుంది. మరి ఎవరో ఎందుకని ఈ విషయంలో ఖ- మాట్లాడటం లేదు? ఖచ్- ఖచ్చితంగా రచయితలకు కూడా అన్యాయం చేసినట్టే సార్. ఎందుకంటే నేను చేసినటువంటి పుస్తకాలు మొత్తం కూడా తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, దేవనపల్లి సత్యనారాయణ గారు రాసినటువంటి పుస్తకాలు కావచ్చు, లేకపోతే బీసీ కులగణన మీద రాసిన పుస్తకం కావచ్చు, లేకపోతే మన ఆ, కే కేపీ అశోక్ కుమార్ లాంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలో బీసీ నవలలని ఇలాంటి ప్రముఖమైనటువంటి పుస్తకాలు నేను రిజర్వేషన్ల మీద రాశాను. లేకపోతే సీతారాం యేచూరి మీద రాశాము. ఇదే హైదరాబాద్ బుక్ ఫేర్ ని నేషనల్ బుక్ ఫేర్ గా తీసుకొచ్చి సీతారాం యేచూరి లాంటి వాళ్ళని, నేషనల్ గా ఫిగర్స్ గా ఉన్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళని, ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి దీనికి ఒక ఎలివేషన్ కల్పించాము. కానీ ఇప్పుడు నీ ఏ- సెక్రటరీగా మిమ్మల్ని సార్, అడుగుతున్నారు ఎందుకు? ప్రెసిడెంట్ని, ట్రెజరర్ని, వాళ్ళు కూడా మీరంతా ఒక టీం కదా, ఎవరు పని చేసినా ఒక టీం కదా. ఖచ్చితంగా ఇది బాధ్యత వహించాల్సింది పాత కమిటీ అంటున్నారు సార్.
పాత కమిటీ అంటే మొత్తం కమిటీ అధ్యక్షులతో సహా ట్రెజరర్స్ తో సహా ఆ రోజున్న ఎగ్జిక్యూటివ్ సభ్యులు మెంబర్స్ కూడా అవును ఈ రోజు వీళ్ళ కమిటీలో ఎవరైతే తానా అంటే చందన అంటున్నారో వాళ్ళు కూడా పాత కమిటీలో ఉన్నారు కదా, వాళ్ళు బాధ్యత కాదా? అందరూ ఉంటారు. ఇది ఒక అందరూ టీం బాధ్యత వర్క్. కదా. టీం వర్క్ ఇది. ఇప్పుడు టీం వర్క్. ప్రధానమంత్రి క్యాబినెట్ ఉందనుకోండి, క్యాబినెట్ చేసిన దానికి ప్రధానమంత్రి అవును. బాధ్యత వహిస్తాడు. ప్రధానమంత్రి ప్రభావం అవును. క్యాబినెట్ మీద పడుతుంది. సో ఇదంతా అందరు అవునండి. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం. మరి మిమ్మల్ని, మీ ప్రచురణ సంస్థని మాత్రమే టార్గెట్ చేయటంలో వెనకాల ఏమిటి కారణం? ఖచ్చితంగా దీని వెనకాల నేను పనిచేసినటువంటి సంస్థ ఉండి ఉండొచ్చు, లేదు బాలరెడ్డి ఉండి ఉండొచ్చు, వేణుగోపాల్ గారు కూడా ఉండి ఉండొచ్చు. దీని వెనకాల ఎవరున్నారనేది, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి నిలబడితే వాళ్ళకు పోటీగా అనుకోని ఉండొచ్చు. కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ఇది అప్రజాస్వామికం. యాకూబ్ లాంటి ఒక కవి రచయిత, ఆయన కూడా దీన్ని అవసరమైతే ఇది ఎక్కడ అన్యాయం ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం, అవసరమైతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చెప్పొచ్చు కదా. బాధ్యత బాధ్యత అంటే అదే కదా. మ్మ్. ఎప్పుడు 10 ఏళ్లలో మేము ఎప్పుడు ఇట్లాంటి ఎప్పుడు చేయలేదే. ఎవరి పుస్తకం ఎవరి పుస్తకాలను మనం నిషేధించలేదే అక్కడ, ఎవరి స్టాలు నిషేధించలేదే, మరి ఎవరి మీద దాడి చేయలేదే. అయినా మీరు ఎగ్జిబిషన్లో మీ పుస్తకాలు వేరే వాటి దానిలో పెట్టారు కదా. అవునండి. నేను ఏం చేశానంటే, ఇప్పుడు కస్తూరి మురళి గారు నాకు దగ్గర మిత్రుడు అనుకో, అయ్యా, అమ్మ అని చెప్పి బతిలాడుకొని నా పుస్తకాలు నేను అందులో పెట్టుకున్నాను. వాళ్ళకి ఎందుకంటే డబ్బులు. మ్మ్. నా మీద ఆధారపడ్డటువంటి రచయితలు ఆర్ట్స్ అండ్ లెటర్స్ గాని, వెన్నెల పిట్ అని ఇట్లాంటి అనేక పబ్లిషర్స్ లో, నవచేతనాలో లేకపోతే ఇలా కొన్ని పబ్లిషర్స్ దాంట్లో నేను పెట్టి రచయితలకి, నా వల్ల రచయితలు నష్టపోకూడదండి. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ ఇది. ఇక్కడైతేంది, విజయవాడ అయితేంది. అక్కడ వాళ్ళ రచయితలు నా మీద నమ్మకంతో ఇచ్చినప్పుడు వాళ్ళకి నేను ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా. కాబట్టి నేను ఆల్టర్నేటివ్ గా మాట్లాడుకొని వేరే స్టాల్స్ లో పెట్టే ప్రయత్నం చేసి అక్కడే ఉన్నాను నేను. మ్మ్. అక్కడే వాళ్ళందరి మధ్య తిరిగాను. వాళ్ళకి విషయాలు చెప్పాను. పుస్తకాలు ప్రమోట్ చేశాను. రచయితల పుస్తకాలు కొనమన్నాను. ప్రత్యేకంగా తెలంగాణ రచయితలకు మొత్తం తెలంగాణ పబ్లికేషన్ సంబంధించి ఎవరు పుస్తకాలు వేసినా, అది తెలంగాణ మీద ఎవరేసినా, అటు ఎంఎస్కో కావచ్చు, ఆర్ట్స్ అండ్ లెటర్స్ కావచ్చు, లేకపోతే డెక్కన్ ల్యాండ్ కావచ్చు, నవచేతన కావచ్చు, నవ తెలంగాణ ఎవరేసినా ఒక దగ్గర తీసుకొచ్చే పని, ఒక ఒక కృషి అనేది నేను చేసి అక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా గత 2-3 సంవత్సరాలు చేశాను. ఈ సంవత్సరం అది వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. ఎందుకని అంటే ఏం లాభం వచ్చింది ఒక పబ్లిషింగ్ సంస్థని టార్గెట్ చేయటం వల్ల కానీ, రచయితలకి వాళ్ళ పొందాల్సిన హక్కుని, పాఠకుల్ని చేరాల్సినటువంటి మార్గాన్ని మూసేయటం వల్ల కానీ, ఒక పుస్తక ఇటువంటి పండుగ నిర్వహించేట నిర్వాహకులకి ఏం లాభం వస్తుంది? ఇప్పుడు నేను కూడా అదే అడుగుతున్నా అండి. ప్రజాస్వామికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామికవాదులుగా అని చెప్పి ఎర్రజెండాలు కప్పుకుంటున్నటువంటి మనం, మీరు ఓ, ఎందుకు ఖండించలేదు? ఖండించాలి కదా దీన్ని. ఈ చర్యని తెలంగాణ వాదులుగా ఉన్నటువంటి, లేకపోతే ప్రజాస్వామికవాదులుగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు ఎవరైతే నందిని సిద్ధారెడ్డి గారు కానీ, సంగిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే కేపీ అశోక్ కుమారు, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సీతారాం, ప్రసేను, ఏ, జూకంటి జగన్నాథం, ఇలాంటి ప్రముఖులందరూ, జూపాక సుభద్ర గారు, ప్రముఖులందరూ ఖండించారు. మీరు ఎర్ర జెండాలు మొత్తం ఒంటి నిండా ఎర్ర రంగు పులుముకొని మీరెందుకు ఖండించలేదు? అసలు నేను ఖండించి జీవితకాలం లాభం 25 ఏళ్ళు మీ సంస్థ కోసం పనిచేశా కదా. కాదు, ఖండించి ఎందుకు లాభం ఏంటి? ఖండించలేదు మీరు? వాళ్ళ ఒక ఆర్డర్ ఏదైతే మీకు అవకాశమని వాళ్ళు డిప్రైవ్ చేశారో దాన్ని మీకు లభించలేదు కదా. లభించలేదు కదండి. మ్మ్. సో అది దానివల్ల దానివల్ల ఈ రోజు సమాజంలో నష్టపోయి, సమాజంలో ఈ రోజు ఇలా జరిగిందే, అన్యాయం జరిగిందే అనేటువంటి వాళ్ళ మనసుల్లో కూడా ఉంటది కదా. ఇప్పుడు మేమందరము ఇప్పుడు వాళ్ళ మాకు వ్యక్తిగత వ్యవహారాలు మాకు ఈ వ్యవహారాలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. కానీ మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పుస్తకం 10 మందిని చేరాలన్న ఉద్దేశం మనది. అది ఎవరి అభిప్రాయం అనేది పాఠకులు నిర్ణయించుకుంటారు, ఏది మంచి ఏది చెడు అని. కానీ వాళ్ళకి ఒక ప్రచురణ సంస్థలు, ముఖ్యంగా ఇప్పుడు ప్రచురణ సంస్థలు పెద్ద క్రైసిస్లో ఉన్న సమయంలో ఒక ప్రచురణ సంస్థకు అవకాశాన్ని వాళ్ళు ఆపటం అనే దాన్ని ఎవరైనా సరే ఖండించాలి. మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకని మీకు నచ్చకుంటే వ్యక్తిగతంగా మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు. అవును. సో మీరేమంటారు సంతోష్ కుమార్? నాకు చిన్న సందేహం సార్. ఇప్పుడు వాళ్ళు మీకు స్టాలు ఇవ్వను అని చెప్పిన తర్వాత మీరు ప్రశ్నించారు. మీరు ప్రశ్నించిన తర్వాత వాళ్ళు ఒక సుదీర్ఘమైన ఒక లెటర్ రాశారు. మీరు మొత్తం చాలా అవకతవకలకు పాల్పడ్డారు.
కేవలము ఆ అకౌంట్స్ లో నిధుల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా మీ మీద నేరుగా ఆరోపణ చేశారు. ఉమ్, ఆ అది కేవలం ఆరోపణేనా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న మొత్తం విషయానికి వస్తే ఆ సార్ అటానమస్ బాడీగా ఉండాల్సిన, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సొసైటీ కమిటీ బుక్ ఇది 2 పార్టీలుగా, రాజకీయ పార్టీలుగా మారినట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు మీరు గత ప్రభుత్వపు పార్టీ వర్గంగా మిమ్మల్ని పట్టుకొని, హ్మ్. కాబట్టి మీరు గత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టినట్టుగా, వాళ్ళు ఇప్పటి ప్రభుత్వానికి ఇదిగా ఉన్నట్టుగా. ఇది ఆరోగ్యకరమైన పరిణామమేనా? ఈ రకంగా రాజకీయ పార్టీలుగా స్వతంత్రంగా వ్యవహరించాలి అసలు నిజానికి బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ. అవును కానీ అది కాకుండా 2 పార్టీల వీళ్ళు ఆ పార్టీ మనుషులు, వీళ్ళు ఈ పార్టీ మనుషులు అని చెప్పేసి అనడం అనేది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఒక వివరణ గూడా ఇచ్చారు గదా! నా రెండో ప్రశ్న ఇది. వివరణ గూడా ఇచ్చారు. దానికి మీరిచ్చిన సమాధానం ఏంటి? సార్ సంతోష్ కుమార్ సార్, ఇది ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశాలు, రాజకీయ వేదిక కాదు హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది. ఎందుకంటే గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉచితంగా ఈ తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియం ఇచ్చిందో, ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ సంతోషం అది. ఇప్పుడు కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రము మిమ్మల్ని ఆ రకంగా చూస్తున్నట్టు ఒక Yes, స్పష్టమైన విభజన రేఖ గీసినట్టు ఒక గీత కనిపిస్తుంది. ఒక ఎస్ ఖచ్చితంగా నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇది కానీ ఇది రాజకీయాలకు వేదిక కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు గత కమిటీ అంటే నేను గత కమిటీలో నేను నవ తెలంగాణ నుంచి రిప్రజెంటేటివే కదా. గత అవును. కమిటీ గౌరీ శంకర్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన వ్యక్తిగత రాజకీయాలు ఆయనకుంటాయి. నా వ్యక్తిగత రాజకీయాలు నాకుంటాయి. ఈ రోజు యాకూబ్ వ్యక్తిగత రాజకీయాలు యాకూబ్‌కు ఉంటాయి. కానీ దీన్ని పాత కమిటీ ఏదో ఒక ప్రభుత్వం గత ప్రభుత్వంతోని ఇదేదో కొత్త కమిటీ అసలు పుస్తకాలకి రాజకీయాలు ఏంటి సార్? అవును. ఇప్పుడు పుస్తకాలకు రాజకీయాలు వ్యక్తిగతం ఉన్నప్పుడు అది వ్యక్తిగతానికే పరిమితం కావాలి. ఇది బుక్ ఫెయిర్ అని అన్నప్పుడు బుక్ ఫెయిర్ లోపల అన్నిటికి అతీతంగా వ్యవహరించాలి కదా. అవును. అవును సార్. మేము కూడా అదే చెప్తున్నాము. ఇది బుక్ ఫెయిర్ అనేది అన్నిటికి అతీతంగా ఉండాలి. మీరు ఒక స్టాల్‌ను రద్దు చేస్తున్నప్పుడు ఇది ఒక అప్రజాస్వామిక చర్య. దీన్ని మనం ఖండించవచ్చు. దీన్ని ఈ పద్ధతుల్లో మనం చేస్తే సమాజం హర్షిస్తదా అనేది కూడా వాళ్ళకుండాలి. కాదు మీ కానీ బైలాస్లో ఈరోజు వాళ్ళు మీ బైలాస్లో స్టాల్ రద్దు చేయడానికి కారణాలు ఏమిటి? రీజన్స్ ఈ రీజన్స్ ప్రకారం ఈ స్టాల్కి రద్దు చేయొచ్చు అని ఉంటుంది కదా. అటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా బైలాస్లో? సార్ బైలాస్‌లో ఏముంటుంది సార్? సొసైటీ వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకోవచ్చు అని ఉంటది సార్. ఉమ్, అంతేగాని స్టాల్‌లు రద్దు చేస్తాము ఇదే ఉండదు సార్ అది. స్టాల్ రద్దు చేయొచ్చని ఉంటదా? లీగల్ చర్యలు కదా. వీళ్ళకి వీళ్ళే ఉమ్. సార్ చర్యలు అంటే అవి లీగల్ చర్యలో, లేకపోతే ఇంకే రకంగా యాక్షన్ Yes, sir. తీసుకోవాలి తప్ప సభ్యత్వం రద్దు చేయడమో, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడమో ఏదైనా ఉంటుంది. వాళ్ళకి షోకాజ్ అవును నోటీస్ సార్. ఇవ్వడం అనేది. మీకు షోకాజ్ నోటీస్ కూడా ఇలేగా? రిఫ్లెక్షన్ కాదు కదా అది. సార్ మాకు గతంలో వాళ్ళు ఒక 3 లెటర్లు పంపించారు సార్. 3 లెటర్లు పంపించారు. వచ్చి రిటర్న్ గా సమాధానం ఇవ్వమంటున్నారు. నేను రిటర్న్ గా కాదు జనరల్ బాడీ మీటింగ్కే హాజరైన. ప్రతి జనరల్ బాడీకి హాజరైన. పెద్దానికి చెప్పిన. నేను స్టాల్ ఎందుకు ఇవ్వరని ప్రొటెక్ట్ చేసి తెల్లారి వీళ్ళు సోషల్ మీడియా ద్వారా మీకు పలానా కారణం చేత ఇవ్వలేదని చెప్పారు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మా ఆఫీసులో కూడా మాకు షోకాజ్ నోటీస్ ఇస్తే ఓరల్గా సమాధానం చెప్తే ఊరుకోరు, రాసి ఇవ్వాల్సిందే. అప్పుడే దానికి సమాధానాన్ని వాళ్ళు ఫైల్ చేసుకుంటారు. ఇది షోకాజ్ నోటీసు, ఇది సమాధానము, ఎందుకని చర్య తీసుకోలేదు, సమాధానం సాటిస్ఫాక్టరీనో అన్సాటిస్ఫాక్టరీనో అని. సో అది రిటర్న్ ఇవ్వటం అనేది ఒక అవును ప్రొసీజర్. సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కరెక్టే సార్. 3 లెటర్లు పంపించాము సమాధానం లేదు. మీరు మేలో ఎప్పుడో ఇచ్చాము అయినా సమాధానం లేదు, అందుకే స్టాల్ రద్దు చేస్తున్నాం అన్నారు. మేలో ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇప్పటి వరకు మీ మీద యాక్షన్ తీసుకుంటున్నాం? ఇది ఫైనల్ వార్నింగ్. మీకు మీరు సమాధానం చెప్పాలి, రిటర్న్ గా సమాధానం చెప్పాలి, లేకపోతే చట్ట ప్రకారం పోతామనో ఏదన్నా ఇవ్వాలి కదా. నేను ప్రొటెస్ట్ చేసిన తర్వాత నా డబ్బులు తీసుకొని రసీదు దగ్గర రసీదు కూడా మీరు ఇచ్చారు కదా, నాకు రసీదు ఇచ్చారు కదా. ఆ రసీదు కూడా మీకు చూపిస్తాను సార్. అదే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి, సాధారణంగా రసీదు ఇచ్చిన తర్వాత కూడా మీరు నాకు స్టాల్ ఇవ్వకపోవడం ఏంటి సార్? అదే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అది సాటిస్ఫాక్టరీనో అన్సాటిస్ఫాక్టరీనో తెలిపి, అన్సాటిస్ఫాక్టరీ అయితే ఎటువంటి చర్య తీసుకుంటున్నామో ముందు చెప్తారు. ఎటువంటి చర్య తీసుకుంటున్నామో చెప్పిన తర్వాత కూడా అప్పీల్ చేసుకోవడానికి టైం ఇస్తారు. ఈ టైం లోపల అప్పీల్ చేసుకోవచ్చని.
సో అటువంటి ఛాన్స్ మీకు అవును. ఇవ్వలేదు. ఉరి శిక్ష వేసే వాళ్ళకు కూడా ఇస్తారు సార్. వీళ్ళు మరీ అంత దారుణంగా ఉన్నారు వీళ్ళు. ఉమ్, నువ్వు నేను ప్రశ్నించిన తర్వాత నువ్వు తెల్లారి సోషల్ మీడియాలో పెట్టి తెలిసింది నాకు వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లు. తెల్లారి మేము కూడా ఏం చేశాము, మేము కూడా మా ట్రెజరర్ ఏం కలిపి వాళ్ళు ఏవైతే 4 క్వశ్చన్స్ రైజ్ చేశారో ఆ 4టికి మేము సమాధానం చెప్పాం. ఉమ్, నిజంగానే వీళ్ళు పొలిటికల్ గా ఏమన్నా పొలిటికల్ తీసుకుంటున్నారా పాత కమిటీ అని అంటే, ట్రెజరర్ రాజేశ్వర గారు విశాలాంధ్రకి 40 ఏళ్ళు జనరల్ మేనేజర్ చేశాడు. ఆయన కమ్యూనిస్ట్ కుటుంబం, ఆయన నేపథ్యం కూడా. ఉమ్. అంటే ఈ కక్షపూరితంగా లేకపోతే ఒక వ్యక్తి అంతే. మీద ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీరు చెప్తున్నవి చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యక్తిని దెబ్బతీయడం కోసము, ముఖ్యంగా ఎస్ సార్. అతని ప్రచురణ సంస్థని దెబ్బతీయడం కోసం, క్రెడిబిలిటీ అంటాము, క్రెడిబిలిటీని ఎస్ సార్. దెబ్బతీయడం కోసము తీసుకున్నటువంటి చర్యలాగా కనిపిస్తుంది తప్పించి క్రమశిక్షణ చర్యలాగా అనిపించట్లేదు. ఖచ్చితంగా సార్. అవును సార్. దీనికి సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తిరిగే లోపల మనకి వస్తుంది. ఇప్పుడు విజయవాడలో అయితే మీకు ఎటువంటి సమస్య ఉండదు అనుకుంటాను. కానీ ఉండదు సార్. సో ప్రత్యేక తెలంగాణవాదికి విజయవాడలో సమస్య లేకుండా తెలంగాణలో సమస్య ఉండడమే పెద్ద ఐరనీ. సో సో మీకు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ లోపల ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు? అంటే మరి మా నుంచి అయితే పాత కమిటీ కానీ మేమైతే సిద్ధంగానే ఉన్నాం సార్. మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి మాకు అభ్యంతరం ఏం లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మాకు అభ్యంతరం ఏం లేదు అని చెప్తున్నాం. కానీ అటువైపు నుంచి ఏముంటది, కొద్దిమంది పెద్దల సూచనల మేరకే నేను దాదాపు 3 రోజులు ప్రొటెస్ట్ కార్యక్రమం తీసుకున్నాను సార్. ఆ, తర్వాత కూడా నేను కంటిన్యూగా ప్రోగ్రామ్ చేస్తా అని కూడా చెప్పాను. తర్వాత ఆ ప్రముఖులు పెద్దలు కొద్దిమంది ఈ పుస్తక ప్రదర్శన జరుగుతున్న సందర్భంలో ఈ బుక్ ఫేర్ యొక్క విశిష్టత దెబ్బ తగిలిద్ది అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా చాలా శాంతియుతంగా అడ్జస్ట్మెంట్ చేసి వేరే రచయితలు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో నేను ఇతరుల చోట్ల పుస్తకాలు ఏర్పాటు చేశాను సార్. మేము 10 ఏళ్లుగా చేసిన మా చరిత్ర ఇది సార్. 2014 నుంచి 2023 వరకు మేము చేసినటువంటి ప్రోగ్రామ్ మొత్తం పుస్తక రూపంలో తీసుకొచ్చాం సార్. ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాం. మాకు ఇక్కడ భావాజాలంతో సంబంధం లేదు సార్. ఇక్కడ అన్ని రకాల భావాజాలకు సంబంధించినటువంటిది పుస్తకం వర్ధిల్లాలి, పుస్తకం యొక్క గొప్పతనం ఇది. ఎందుకంటే మేము నిర్మించిన దాన్నే మాకు మేమే మన్ను పోసుకున్నట్టు అవుతుందని చెప్పేసి మేము సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. అందుకని భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏర్పడ్డ కొత్త కమిటీ కానీ లేకపోతే పాత కమిటీ సభ్యులతోని, ఎందుకంటే ఒక 68 ఏళ్ల ముసలాయన మీద చేయి చేసుకుంటే ఆయన ఎందుకు ఊరుకుంటారు సార్? నిజాం కాలంలో నుంచి హిందీ షాప్ నిర్వహిస్తున్నటువంటి మిలింద్ ప్రకాశం, శృతికాంత్ భారతి లాంటి వాళ్ళు కూడా ఈ రోజు కోఆపరేటివ్ లేరు వీళ్ళ వ్యవహారం వల్ల. మీరు మాట్లాడండి, చర్చించండి అని చెప్తున్నాం. ఏదో రకంగా మమ్మల్ని నియంతృత్వంగా మా మీద దాడి చేస్తే వీళ్ళు పారిపోతారు అనుకుంటారు. పారిపోం, మేము ఖచ్చితంగా నిలబడతాం. మేము ఎందుకంటే దీన్ని నిర్మించింది మేము. మాకంటే ముందు వాళ్ళు నిర్మిస్తే దాన్ని దారులు వేసి పాదులు వేసి నిర్మించి ఈ రోజు డిసెంబర్ వస్తుందంటే ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ బుక్ ఫేర్ అని కష్టపడి చెమటోడ్చి పనిచేసింది గౌరీశంకర్ గారి టీం. మా టీం పనిచేస్తుంది. ఈ రోజు మీరు ఆ కుప్ప వేస్తే ఆ కుప్ప మీద వచ్చి కూర్చున్నారు సార్. ఓకే, చేయండి, ఎవరు చేసినా మంచిదే పుస్తకం కోసం. మేము జిల్లా పోయాం, మీరు జిల్లాలో సంబంధించినటువంటి లెక్కలు చెప్పలేదన్నారు. ప్రతి డేటాతో సహా వాళ్ళకి ఇచ్చాం సార్. మేము అనేదంటే భవిష్యత్తులో పుస్తకం కోసం మేము దేనికైనా సిద్ధమే సార్. అందరం కూర్చొని మాట్లాడటానికి కూడా మేము సిద్ధమే. సంయమనం పాటించాలని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఆగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నా మీద వామపక్షవాదులుగా ఉన్న వాళ్ళు కూడా కళ్యాణ చేసి నా మీద మీ ప్రతాపం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అయింది సార్. ఐఎమ్ ఇండివిజువల్, నా మీద ఎందుకు సార్ మీ యొక్క ప్రతాపం? కాబట్టి నేను పుస్తకం కోసమే జీవించాను. మీ మీద కూడా కాదు, మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్మి మీకు పుస్తకాలు ఇచ్చిన ప్రచురణ చేసిన వాళ్ళు, ఆ రచయితలందరి మీద కూడా వాడు ప్రతాపం చూపిస్తున్నట్టే కదా. అవును సార్. అందుకని మేమేమంటున్నాను సార్, నాకు వేరే వృత్తి అయితే లేదు సార్, వేరే వ్యాపకాలు లేవు. నేను పుస్తకం కోసమే దీన్ని పట్టుకొని జీవిస్తున్నాను సార్. దీనికోసం పనిచేస్తున్నాను. పుస్తకాన్ని నమ్ముకుని ఉన్నా కాబట్టి నేను ఘర్షణలకు పోవడానికి సిద్ధంగా లేము. మేము పాత కమిటీ కానీ కొత్త కమిటీ కానీ కూర్చొని సమయాన్ని పాటించి అన్ని మాట్లాడి, లేదు మేము చట్టపరంగా పోతామన్నా నేను సిద్ధంగా ఉన్నా సార్. చట్టపరంగా కూడా తెలుసుకున్నాం. కానీ ఈ రకంగా కక్ష సాధింపు చర్యలేంది? మీరు ఇంత పుస్తకాన్ని ప్రేమిస్తున్నాము, మేమే పుస్తకం అనుకునే వాళ్ళు పుస్తకాన్ని నిషేధించడం ఏంది? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామికవాదులు ఎవరు దీన్ని అనుమతించరు. దీని మీద నేను ఖచ్చితంగా నా వంతుగా నేను పోరాడుతూనే ఉంటాను. నా వెనకన్నట్టు నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రముఖులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చంద్రమోహన్ గారు,
నా- నేను మేమందరం అవుట్ సైడర్స్, మేము జరుగుతోంది చూస్తున్నాం కానీ దీనిలో మాకు భాగస్వామ్యం లేదు. కానీ ఒక పుస్తక ప్రేమికుడిగా, ఒక సాహిత్యకారుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటివన్నీ ఇంటర్నల్గా జరగాల్సిందే కానీ బయటకు తెలియాల్సిన విషయాలు కాదు. ఎటువంటి అవును సమస్యలు సార్. ఉన్నాయి. సో అందరూ పెద్దలు, అందరూ విజ్ఞులు, విజ్ఞానవంతులు, కార్యకర్తలే, ఒకే రకమైన ఒకే భావజాలం గల కార్యకర్తలు కాబట్టి సమ్వేర్ మీరందరూ కలిసి కూర్చుని ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుని రాబోయే పుస్తక ప్రదర్శనశాలలో అందరూ కలిసి సంతోషంగా మనం పుస్తక ప్రదర్శన సంబరాన్ని నిర్వహించుకోవాలని ఆశిస్తున్నాను. మాతో మాట్లాడినందుకు, మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెలిపించినందుకు మీకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ నమస్కారం. యూ సార్ మురళి గారు.